బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం అజ్ఞానంతో ఉన్నంత వరకు, అంటే మనకు స్వస్వరూప జ్ఞానం లేనంత వరకు మనం ఏవో ఒక కర్మలు చేస్తూనే ఉంటాం. ఆ కర్మ ఫలాలు అనుభవించడం కోసం మనకి ఒక దేహం ఇవ్వబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేహం ద్వారా ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే, తస్మాత్ కారణాన్న జీవేశ్వరయోర్ భేదబుద్ధి స్వీకార్య. ఎందుచేత కోటి కల్పాలు అయినా సరే ఈశ్వరుడు నీకు ఏదో ఒక దేహాన్ని ఇస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ చీరలు ఎలా ఇచ్చాడో ఈశ్వరుడు కూడా నీకు అన్ని జన్మలు ఇవ్వగలడు. నీ ఇష్టం, నువ్వు ఎన్ని జన్మలంటే అన్ని జన్మలు. వాటి కోసం కావాలంటే కొత్త కొత్త జీవులుగా కూడా తయారు చేసి ఆయన ఇవ్వగలడు. అంతేగాని సరేలేరా నీకు ముక్తి వచ్చింది పో అని అండు. అందుచేత భేద దృష్టి ఉంటే మనం సంసారంలో పడతాం, సంసారంలో బంధింపబడతాం. అందుచేత ఆ కారణం చేత ఏం చెయ్యాలి? న జీవేశ్వరయో భేద బుద్ధి స్వీకార్య. నువ్వు స్వీకరించకు. దేన్ని స్వీకరించకు? ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అలా చెప్పే వాటిని నువ్వు స్వీకరించకు. ఇలా చెప్పినప్పుడు ఇది నిషేధాత్మకంగా చెప్పబడింది. విధేయాత్మకంగా దాన్ని చూస్తే జీవేశ్వరయో అభేద బుద్ధి స్వీకార్య. జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్న విషయాన్ని తెలుసుకో, అభేద బుద్ధిని స్వీకరించు. అలాగా చెప్పినప్పుడు అదేదో శాసనంగా అనిపిస్తుంది. అయితే శాసనమే అవుతుంది, కానీ ఇంత చెప్పకుండా ఒక్క మొక్కలో అది చెప్తే శాసనం అనిపిస్తుంది. కానీ ఇంతలాగా చెప్పిన తర్వాత, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు అది శాసనం కాదు, సలహా అవుతుంది. శాస్త్రం మన మీద ఎంతో ప్రేమతో సలహా ఇస్తోంది. నీకు తెలియకపోయినా సరే ఆ విధంగా నడుచుకో అని అంటోంది. ఇప్పుడు నేనేమంటాను? అంతా బాగుందండి, శంకరాచార్యులు వారు ఆ దక్షిణామూర్తి నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇదంతా కూడా. మీరు ఏదో ఈశ్వరుడు జీవుడి మధ్య భేదం చూడొద్దు అని అంటున్నారు, కానీ కనిపిస్తోంది కదండి ఆ భేదం ఉన్నది. అంటే ఆ భేదం ఉన్నది అని నీకెంత తెలుసో శంకరాచార్యుల వారికి కూడా అంతే తెలుసు కదా. అయినా కూడా తెలిసి ఆ మాట ఎందుకు అంటున్నారు అంటే దాని గురించి నువ్వు విచారణ చేయాలి. భేదం ఉన్నది అని సామాన్యులమైనటువంటి మనకే తెలిసినప్పుడు అంత జ్ఞాని అయినటువంటి ఆ శంకరాచార్యుల వారికి మాత్రం తెలియదా? అయినా సరే వీరిద్దరూ ఒక్కటే అని అన్నప్పుడు నేనేం చేయాలి? ఆ సూచన ఏదైతే ఉందో దాని లోతుల్లోకి వెళ్ళి విచారణ చేయాలి. భేదం లేదు అని శృతి చెప్తోంది, అది కూడా ఏదో పైన చెప్పడం కాదు, ఎంతో తర్కాన్ని ఉపయోగించి చెప్తోంది. ఏదో వైకుంఠం ఉన్నది నమ్మాలి అన్నట్టుగా అనడం లేదు. అయితే వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది అని కూడా వేదమే చెప్తోంది. కానీ దాన్ని నిరూపిద్దామా అంటే నిరూపించలేం. వేదం నుంచి వచ్చినటువంటి ప్రకరణాలే ఏం చెప్తాయి అంటే కైలాసము వైకుంఠము
ఇవి ఏవైతే ఉన్నాయో అవి నిత్య పరోక్షాలు. ఆ ఋషులు కూడా ఎంత తెలివైన వాళ్ళో చూడండి. వైకుంఠము, కైలాసము, ఇంద్రలోకం, చంద్రలోకం ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ కూడా నిత్య పరోక్షాలు, నిత్య పరోక్ష జ్ఞానములు అని అంటున్నారు. పరోక్ష జ్ఞానం అంటే ఇంకొకరి ద్వారా తెలిసేది. ఇది నిత్య పరోక్షము అంటే ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకోవడమే కానీ అది తెలుసుకోవాలి అంటే నువ్వే తెలుసుకోవాలి, వాటి నుంచి నువ్వే బయటపడాలి. నిత్య పరోక్షాలు అంటే ఇప్పుడు కారు వచ్చింది చూసావా అంటే అది పరోక్షం. అప్పుడు మీరు వెళ్ళి కారు చూస్తే అప్పుడు ప్రత్యక్షం అవుతుంది. అలా కాదుట, ఈ కైలాసము, వైకుంఠము అన్నవి నిత్య పరోక్షాలు. మనం చూస్తేనే కానీ అవి ఉన్నాయో లేదో మనకి తెలియదు. ఆ తర్వాత మీరు అక్కడికి వెళితేనే కానీ ఆ కైలాసం, వైకుంఠం ఉన్నాదో లేదో మీకు తెలియదు అని వేదమే చెప్తోంది. మరి ఇది కూడా వేదమే చెప్తోంది. ఇది నీకెందుకు వంట పట్టడం లేదు? కాబట్టి భేద బుద్ధి ఉన్నది అంటే నేను విచారణ చెయ్యాలి. పెద్దలు చెప్పారు అంటే నాకే ఈ భేదం కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి మాత్రం కనిపించదా? అయినా చెప్తున్నారు అంటే దాని గురించి నేను విచారణ చేయాలి. భేద బుద్ధి ఉన్న చోట విచారణ జరపాలి. ఇప్పుడు ఒక చిన్న చక్కెరతో చేసినటువంటి గుర్రపు బొమ్మ, అదే చక్కెరతో చేసినటువంటి పెద్ద ఏనుగు బొమ్మ ఉందనుకోండి. అప్పుడు ఒకటి వచ్చి ఈ రెండు ఒకటే అని అంటాడు. ఎలా కుదురుతుంది అంటే నీకు తెలియదు అంతే అని వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు నేను మెల్లిగా ఆలోచిస్తాను, దేన్ని చూసి ఇతను ఒకటి అంటున్నాడు? రూపం చూద్దామా, ఇది చిన్నది అది పెద్దది, పోనీ ఇది గుర్రపు బొమ్మ అది ఏనుగు బొమ్మ, అయితే ఇవి రెండూ కూడా దేనితో తయారు చేయబడ్డాయి? రెండూ కూడా చక్కెరతోనే తయారు చేయబడ్డాయి. కాబట్టి ఓహో అందుకోసం అలా అంటున్నాడు అని నిర్ధారణకు వస్తాం. ఆ విధంగా విచారణ జరిపి మీరు ముందుకు వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు మూర్ఖులు అని అనడం కాదు. ఇక్కడ తత్వమసి అన్నప్పుడు కూడా ఆ తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. ప్రతి మతంలోనూ మన మతంలో కూడా ఏ ప్రార్థన చూసినా అందులో భేద బుద్ధినే పెడుతుంది. నేను ఈశ్వరుణ్ణి, ఈశ్వరా నన్ను కాపాడు అన్నప్పుడు అది ఏ బుద్ధి అండి? భేద బుద్ధా కాదా? అయితే ఆ భేద దృష్టి ఏదైతే ఉందో అది కొంతవరకు సమంజసమే అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అదే సర్వస్వం అని అంటున్నారు. మన మతంలో మాత్రం మనం ప్రార్థన చేయమా? ఈశ్వరా నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అయితే అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. నీ లోపల ఉన్నటువంటి పిల్లవాడు ఎదుగుతూనే ఇదంతా అక్కర్లేదు. అలాగా నా భేద దృష్టి ఉన్నది. ద్వైతమంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, విష్ణువు వేరు, నువ్వు వేరు. ఈ భేద దృష్టి గనక ఉంచుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ భేద దృష్టి ఉన్న వాళ్ళందరూ కూడా కైలాసానికో వైకుంఠానికో వెళతారు. అయితే నువ్వు కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా తిక్క పనులేవో చేస్తూనే ఉంటావు. ఈ సంసారం అక్కడ కూడా నీకు తప్పదు. సంసరతి ఇతి సంసారః అని అన్నారు. అయితే ఎక్కడికైతే వెళ్ళడం రావడం ఉంటుందో అదే సంసారం. అరే బాబు నువ్వు ఎక్కడున్నావు? బావర్చీలో ఉన్నాను. ఏం చేస్తున్నావు? బావర్చీ బిర్యానీ తింటున్నాను. అయిపోయిన తర్వాత తినడం అయిపోయిన తర్వాత బయటికి రావాల్సిందే కదా. అలాగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. పుణ్యం అయిపోతూనే మళ్ళీ డామ్ అంటూ కిందకి రావాల్సిందే, కింద పడతావు. అదేమిటి అంటే అదే సంసారం. అయితే మనం సంసారం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. జన్మ మరణ సంసార రూపి ముక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ద్వైతవాది వచ్చి ఇదంతా అద్వైతం కాదయ్యా, నేను నిన్ను చూస్తున్నాను కదా, అప్పుడు అద్వైతం ఎలా అవుతుంది అంటే అద్వైతం ఏమంటాడు? నువ్వు నన్ను చూడడం లేదని నేను ఎప్పుడైనా అన్నానా అని అంటాడు. అయితే నువ్వు వేరు నేను వేరు కాబట్టి ద్వైతం ఏమిటంటాడు? నన్ను చూస్తున్నావు కాబట్టి నేను నిన్ను చూస్తున్నాను కాబట్టి వేరు వేరు. అద్వైతం ఎక్కడ ఉన్నది అంటే అప్పుడు అద్వైతి కూర్చొని ఆయన నువ్వు ఎప్పుడైనా కలగన్నావా అని అడుగుతాడు. నేను ఎప్పుడూ చేసే పనే అదండి. ఆ కలలో నీకు కొండ కనిపించిందా, చెట్టు కనిపించిందా, పుట్ట కనిపించిందా, నువ్వు చూసావా? చూశాను అంటే అది నీకంటే వేరుగా ఉందా? ఏదో చూసినంత మాత్రాన
ద్వైతం అంటే కుదరదు, అది నిరూపించబడాలి. నువ్వు కలలో చూస్తున్నావు అంటే వేరుగా ఉన్నది కదా. కలలో నీ మీద బండరాయి పడింది, కళ అయిపోయిన తర్వాత ఆ రాయి నీ తల మీద ఉంటుందా? ఆ విధంగా మనం అద్వైతవాదులం కాబట్టి అన్నీ విచారణ చేయాలి. ఎందుకంటే అద్వైతులమైనా కూడా మనకు కూడా అనిపిస్తుంది, ఆ భేదం కనిపిస్తూ ఉంటుంది. అద్వైతవాదులకు ఎవడో అల్లా వచ్చి చెప్పాడు కాబట్టి నమ్మాలి అని అనడం లేదు. వాళ్ళకు కూడా భేదం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. భేదం ఉంది అని తెలిసినా కూడా అభేదం అని అంటున్నారు అంటే అక్కడ ఏదో ఒకటి ఉన్నది. ద్వైతి ఏదో నేను చూస్తున్నాను కాబట్టి ద్వైతం అంటే కుదరదు. అయితే అక్కడితో ఊరుకుంటాడా? చూడ్డమే కాదయ్యా, నేను లెక్కబట్టగలను కూడా. 1 2 3 4 10 కుండలు ఉన్నాయి. అలాంటప్పుడు అద్వైతం ఎక్కడ? అంతేకాదమ్మా, వేరు వేరు పదార్థాలు కూడా ఉన్నాయి. కుండలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చామలు ఉన్నాయి. ఇంత వైవిధ్యం ఉన్నది కదా, ఎక్కడ అద్వైతం? అంటే అప్పుడు అద్వైతం ఏమంటాడు అంటే కళలో కూడా ఇంత వైవిధ్యం ఉన్నది కదా అని అంటాడు. అలాగా విచారణ చేసినప్పుడు తెలుస్తుంది. అవిచారేణ ద్వైత, విచారేణ అద్వైత. ఎందుకంటే ప్రకృతి పరంగా ఈశ్వరుడు వేరు, నేను వేరు అని అనుకుంటున్నాను. దానికి మళ్ళీ విచారణ ఎందుకు? ఇప్పుడు మీకు ఒకడు వచ్చి నీకు బోధ చేస్తాను అని అంటే, ఏం బోధ చేస్తావు నాయనా అంటే, నువ్వు మనిషివి అని నేను బోధ చేస్తాను అని అన్నాడు అనుకోండి. నేను మనిషిని అని నాకు తెలుసు, దానికి మళ్ళీ బోధ ఎందుకు? ఆ విధంగా సహజంగానే నేను ద్వైతిని, ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని అనుకుంటున్నాను. మళ్ళీ దానికి బోధ ఎందుకు? మనకు అది తెలుస్తోంది. మనకి తెలుస్తోంది అంటేనే అది అద్వైతాన్ని నిరూపిస్తోంది. కుండ తెలుస్తోంది అంటే కుండ చైతన్యం నాకు ఉన్నది. కొండ తెలుస్తోంది అంటే కొండ యొక్క చైతన్యం నాకు ఉన్నది. మనిషి తెలుస్తున్నాడు అంటే మనిషి యొక్క చైతన్యం నా దగ్గర ఉన్నది. కొండ పోయింది, మనిషి పోయాడు, మిగిలింది ఏమిటి? చైతన్యమే. కాబట్టి మీరు చూస్తున్నది కూడా అద్వైతాన్నే నిరూపిస్తోంది. దానికోసం కొంత విచారణ కావాలి. మనం ప్రశ్నించాలి. ఒక అతను చిన్న కుండ ఉన్నది, పెద్ద కుండ ఉన్నది, రెండు ఒకటే అన్నప్పుడు అతను ఒకటే అని ఎలా అనగలుగుతున్నాడు అన్న విచారణ చేయాలి. ఒక ప్రమాణాన్ని దగ్గర పెట్టుకుని విచారణ చేస్తే అది ఒకటే అని తెలిసిపోతుంది. అంతేగాని కేవలం ప్రశ్నించడం వల్ల ఏమీ జరగదు. 100 మంది భగవంతుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం దొరుకుతోందా? నేను ఎవరు, నాను యారు అని 1000 మంది అనుకుంటూ కూర్చున్నారు. వాళ్ళకి ఏమైనా సమాధానం దొరుకుతుందా? దొరకదు. ప్రమాణం లేకపోతే సమాధానం దొరకదు. ప్రశ్నగా ఉన్నంత వరకు సమాధానం దొరకదు. ప్రశ్న ప్రమాణాన్ని పట్టుకున్నప్పుడే సమాధానం దొరుకుతుంది. ఆ ప్రమాణాన్నే ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ కారణాన్న జీవేశ్వరయోర్భేద బుద్ధి స్వీకార్య. కాబట్టి మీరు ఆ భేదబుద్ధిని స్వీకరించకూడదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుందండి. నేను చిన్నవాడిని, ఆయన నా హీరో, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఈ సంసార బంధనంలోంచి బయటపడవు. ఆ అజ్ఞానంలోంచి నువ్వు బయటపడవు. నీకు ముక్తి దొరకదు. నువ్వు కోరుకుంటున్నది దాన్నే కదా. కాబట్టి నీకు శాంతి లభించదు, సంతుష్టి లభించదు. కాబట్టి నిన్ను స్వర్గానికి పంపించినా సరే అక్కడ కూడా నాకు బోరు కొడుతోంది అనే అంటావు. కాబట్టి ఆయన్ని అర్థం చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఏంటండి, నాకు భగవంతుడితో పని లేదా అంటే పని ఉన్నది. ఎంతవరకు? అర్థం చేసుకోవడం కోసం. అయితే కొంతమంది అర్థమైనా కూడా ప్రార్థిస్తూ ఉంటాడు కదా అంటే, అర్థమైన తర్వాత ప్రార్థన ఎక్కడ ఉన్నది? దుఃఖం గురించి ప్రార్థిస్తున్నాను, దుఃఖం అంటే అబద్ధం కదా. అబద్ధపు దుఃఖం కోసం అబద్ధపు ప్రార్థన, అబద్ధపు పాము కోసం అబద్ధపు ముంగీస. నాకు ఒక డౌట్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ డౌట్ వస్తుంది అని వాళ్ళకి తెలుసు. అందుకోసం ఏమిటా డౌట్ అన్నప్పుడు, నను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం భేదబుద్ధి స్యాదుభయోః.
విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్. విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్. వీళ్ళిద్దరిది విరుద్ధమైనటువంటి స్వభావం కదా. ఇక్కడ ఉపాధి అని అనడం లేదు, ఇంకొక కోణంలోంచి ఆ సంశయం ఏమిటో వెళ్ళిబుచ్చుతున్నారు. నను అయితే అయితే అన్నప్పుడు అది అబ్జెక్షనే కదా. మీరెంతో చెప్పారు, అయితే అన్నప్పుడు దానికి ఏదో అబ్జెక్షన్ చెప్తున్నట్టే కదా. ఒక శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా ఇప్పటిదాకా మీరు చెప్పింది బాగానే ఉంది, ఈ మాయ ఒక ఉపాధి, అవిద్య ఒక ఉపాధి, వీటిని స్వీకరించకూడదు అని అంటున్నారు, బాగానే ఉంది, దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎంత కాదన్నా సరే ఆ భేదం ఉన్నది కదా. అయితే సాహంకారస్య అంటే సహ అహంకారస్య, ఈ జీవుడికి అహంకారం అనేది ఉన్నది. నేను నేను అన్న భావన ఏదైతే ఉన్నదో, నేను చేశాను, నేను తిన్నాను, నేను అన్నది ఆ అహంకారం అనబడుతోంది. నేను, నాది, ఇది నాది కాదు, వీళ్ళు నా వాళ్ళు, వాడు నావాడు కాడు. అలాగా ఒకడు ఒక దానితో తాదాత్మ్యత చెందినప్పుడు ఈ జీవుడు అహంకారంతో ఉన్నాడు అని తెలుస్తూ ఉంటుంది. అలాగే వాడు కించిజ్ఞస్య, చాలా తక్కువ తెలివైనటువంటి వాడు. ఎంత తెలిసినా కూడా తెలియనట్టే. తెలియవలసింది వాడికి చాలా ఉన్నది. నాకు సైన్స్ మొత్తం తెలుసు. ఓహో, సైన్స్ మొత్తం తెలుసా? తెలుగు తెలుసా? అది తెలియదు. ఆ విధంగా జీవుడు ఎవరైనా సరే కించిజ్ఞుడే. జీవుడు అన్నాక కొంతే తెలుస్తుంది. అన్నీ తెలిసిన వాడిని చూపించండి. అన్నీ తెలియడం అన్నది జీవుడికి కుదరదు. కానీ ఈశ్వరుణ్ణి చూద్దామా అంటే అతనేమిటి? నిరహంకారస్య. ఈశ్వరుడికి అహంకారం లేదు, అంతా తానే అన్నవాడికి వాడికి సంబంధించింది, వాడికి సంబంధించింది కానిది అని ఉండదు. ఇప్పుడు మీ శరీరంలో ఎవరు మీరు అని అడిగితే నేను కాలు, నేను చెయ్యి అంటానా? మొత్తం నేనే. శరీరంతోని తాదాత్మ్యత భావం ఉంటుంది కదా. ఎంత జీవుడు గురించి చెప్తున్నా కూడా నా కుడి కాలును కొట్టినా ఎడం కాలును కొట్టినా బాధే అనిపిస్తుంది. కానీ ఈశ్వరుడికి ఏ ఒక్కరితోటి ఏ ఒక్కదానితో కూడా తాదాత్మ్య భావన లేదు. ఆయన నిరహంకారుడు. ఎవరి పట్ల కూడా ప్రత్యేక భావన ఆయనకు ఉండదు. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ఈశ్వరుడికి మానవుడు అంటే చాలా ప్రీతి అని మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎంత మూర్ఖులో చూడండి. అయితే అది మానవీయ కోణంలోంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా ఆధ్యాత్మిక తలంలోకి వాళ్ళు రాలేదు. ఎందుకంటే అంతా ఆయనే అన్నప్పుడు ఒకళ్ళంటే ప్రీతి, ఇంకొకళ్ళు అంటే ద్వేషం అని ఉండదు. ఆ విధంగా చూసినప్పుడు జీవుడు అహంకారస్య, ఈశ్వరుడు నిరహంకారస్య. తేడా ఉందో లేదో చూడండి. అలాగే వీడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండూ తానే అవ్వడం చేత ఈశ్వరుడు సర్వజ్ఞుడై ఉండాలి, అన్నీ తెలిసిన వాడై ఉండాలి. ఈ రెండింటినీ చూసినప్పుడు తత్వమసి అంటే అతను తత్ అన్నప్పుడు నిరహంకారస్య సర్వజ్ఞస్య అయినటువంటి ఈశ్వరుడు, త్వం అన్నప్పుడు కించిజ్ఞస్య అహంకారస్య జీవ, అసి అది నువ్వే అయి ఉన్నావు అని అంటున్నారు. ఇంత విభేదం ఉన్నప్పుడు ఒకటి ఎలా అవుతాం అన్న సందేహం వస్తుంది. అయితే ఇంతవరకు మీకు నేను వివరించాను కాబట్టి అంత సందేహం రావడం లేదు. మీ అంతటా మీరు ఈ పుస్తకం చదివితే ఈ సందేహం వచ్చి ఉండేది. నువ్వు ఆ ఈశ్వరుడువే అంటే ఎవరు నమ్ముతారు? ఇది కూడా ఎవరెవరితో చెప్తున్నారు? ఈశ్వరుడితో చెప్పడం లేదు, జీవుడితో చెప్తున్నారు. వాడు ఎలా నమ్ముతాడు చెప్పండి? ఏదో మీ అభిమానం అండి అలా అంటున్నారు అని అంటాడు తప్పితే నువ్వే ఈశ్వరుడు కుత తత్వమసి అని అంటాడు. అయితే ఒక వాక్యాన్ని వ్యాకరణపరంగా చూసినప్పుడు సరిగా ఉండవచ్చు. ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్తాను. నేను నిన్న నా ఎడమ కాలుతో తిన్నాను. ఈ వాక్యం వ్యాకరణపరంగా కరెక్టే కదా. వ్యాకరణపరంగా దాంట్లో దోషమేం లేదు. కానీ మీకేమైనా అర్థమైందా? అలా మాట్లాడిన వాడు పిచ్చోడు అని అనుకుంటాడు. కాలుతో తినడం ఏమిట్రా అని అంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక వాక్యం రెండు రకాలుగా తప్పు అవుతుంది. ఒకటి వ్యాకరణ పరంగా సరిగా లేనప్పుడు, రెండవది
వ్యాకరణపరంగా సరిగా ఉన్నా సరే దానికి సరియైన యోగ్యత లేనప్పుడు, ఇప్పుడు నేను నిన్న ఎడంకాలుతో భోజనం చేశాను అన్నప్పుడు దానికి ఏదైనా యోగ్యత ఉన్నదా? ఏదో మూర్ఖుడు మాట్లాడుతున్నాడు అని వదిలేస్తారు. దాని గురించి పెద్దగా విచారణ ఏమీ చెయ్యరు. ఆ విధంగానే తత్వమసి అన్న వాక్యం మీరు సడన్గా విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అది నువ్వే అయి ఉన్నావు. ఈ వాక్యానికి నిజంగా యోగ్యత ఉన్నదా? అది నిరహంకారము, సర్వజ్ఞము. నేను అహంకారుడని, కించుజ్ఞుడను. అతను సర్వశక్తిమంతుడు, నాకు అసలు శక్తే లేదు. అప్పుడప్పుడు అసలు శక్తి ఉందా లేదా అన్నది కూడా డౌట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం యొక్క యోగ్యతను చూడాలి. అయితే ఇది ఎవరో సామాన్యుడు చెప్పినటువంటి వాక్యం కాదు. ఎవడో తాగుబోతు మాట్లాడితే దాన్ని కొట్టిపారేయచ్చు. కానీ అనంత జ్ఞానమైనటువంటి వేదంలోంచి వచ్చినటువంటి మాట, సమస్త తర్కాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇంత తర్కబద్ధంగా నేను ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు. అంత తర్కబద్ధంగా మాట్లాడుతున్నారు అంటే తప్పకుండా ఆ వాక్యానికి యోగ్యత అనేది ఉంటుంది. అందువల్ల దాన్ని కొట్టి పారేయలేం. శృతి అంటోంది అంటే దానికి ఏదో అర్థం ఉండే ఉంటుంది. ఎందుకంటే వేదం చెప్పింది అంటే కొట్టి పారేయడానికి లేదు. నాకేదో అర్థం కాకపోవచ్చు, కానీ శృతి వాక్యాన్ని కాదు అని నేను అనలేను. కాబట్టి కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు దానికి ఏ అర్థం ఉండదు. అలాగే వెంటనే అర్థం చెప్పాలనుకుంటే మీకు కుదరదు. మీరు బజారులో ఎవరినో కలిశారు, తర్వాత ఎప్పుడో ఆయన్ని కలిశారు. ఓ, మీరు ఆయనేనా అని అంటే దాని అర్థం నాకు తెలియదు, మీరు వారే కదా అన్నప్పుడు ఆ వ్యాకరణ దృష్టితో తప్పేమీ లేదు. కానీ మనకి అర్థం కాదు. ఆ రోజు బజారులో కలిసిన వారు మీరేనా అంటే అప్పుడు అర్థమవుతుంది. అలాగే అదే వాక్యం తప్పు కూడా అవుతుంది. వ్యాకరణపరంగా చూసినప్పుడు తప్పు లేకపోయినా యోగ్యత అనేది కూడా లేకపోతే తప్పు అవుతుంది. అలాగే మీరు రిఫరెన్స్ చెప్పకపోయినా కూడా అది తప్పు అవుతుంది. అయితే రిఫరెన్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు వాక్యం తప్పు అవుతుంది. 15 ఏళ్ల క్రితం బజారులో కలిసినది మీరేనా అని అన్నప్పుడు ఈ వాక్యం సరి అయినదా కాదా? ఈ వాక్యాన్ని 30 ఏళ్ల వ్యక్తితో మీరు అన్నప్పుడు సరిపోతుంది. కానీ అదే వాక్యాన్ని ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడితో అంటున్నారు. 15 ఏళ్ల క్రితం బజారులో కలిసిన వ్యక్తి మీరేనా అన్నప్పుడు ఆ వాక్యం తప్పు అవుతుంది. ఎందుకంటే వాడు 15 ఏళ్ల క్రితం పుట్టనే లేదు. చూడండి, ఒక వాక్యం ఎన్ని రకాలుగా మారిపోతుంది అన్న దాని గురించి చెప్తున్నాను. ఆ విధంగానే తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు అంటే అప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాలి. చాలాసార్లు శృతి రెఫరెన్స్ గట్రా ఇవ్వదు. ఎందుకంటే శృతి దృష్టిలో మీరు బుద్ధిజీవి, వీడు మనిషి కదా, ఆ మాత్రం చెప్తే సరిపోతుంది అని శృతి అనుకుంటుంది. లేకపోతే మొత్తమే చెప్పేది. ఆ విధంగా అనుకోవడం చేత చాలాసార్లు రిఫరెన్స్లేమీ ఇవ్వదు. సమజ్దార్కో ఇషారా హీ కాఫీ హై. కాబట్టి తత్వమసి శ్వేతకేతో, అది నువ్వేరా శ్వేతకేతు అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒకటి, కరెక్ట్గా ఉందా లేదా, ఆ వాక్యానికి యోగ్యత ఉన్నదా లేదా, దానికి ఇచ్చినటువంటి రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా లేదా, ఎవరు ఎవరికి చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకుని విచారణ చేయాలి. తత్వమసి అన్నప్పుడు తత్ అంటే జగత్ కారణమైనటువంటి వాడు. ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఎలాంటి వాడు? నిరహంకారుడు, సర్వజ్ఞుడు. త్వమసి, అది నువ్వే అని చెప్పారు. ఏదో నువ్వు ఎన్టీ రామారావు లాగా ఉంటావు, బాలసుబ్రహ్మణ్యం లాగా పాడతావు అంటే బాగుండేది. ఆ విధంగా నువ్వు ఈశ్వరుడు లాగా ఉంటావు అని కూడా అంటలేదు. నువ్వు ఈశ్వరుడువే అని అంటున్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వినడానికి బాగానే ఉంటుంది. ఎంత మూర్ఖుడికైనా సరే నువ్వే ఈశ్వరుడివి అంటే వాడికి ఆనందమే కదండి. నాకు టెన్నిస్ నేర్చుకుంటున్నప్పుడు మా కోచ్ ఒక మాట చెప్పేవాడు. టెన్నిస్లో 2 సర్వీసులు ఉంటాయి, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్. ఫస్ట్ సర్వీస్లో అది తప్పు అయితే ఇంకొక సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఏమనేవాడంటే, ఫస్ట్ సర్వీస్ ఈజ్ వెరీ ఈజీ టు సర్వ్ బట్ హార్డ్ టు గెట్. ఫస్ట్ సర్వీసు చేయడానికి సులువుగానే ఉంటుంది, కానీ అది చాలాసార్లు కరెక్ట్ అవ్వదు.
రెండవది హార్డ్ టు సర్వ్ బట్ ఈజీ టు గెట్ అనేవాడు. ఆ విధంగా తత్వమసి అన్నప్పుడు వినడానికి బాగానే ఉంది, కానీ జీర్ణించుకోవడం చాలా కష్టం. అది కూడా నాకు ఈశ్వరుడు అంటే ఎవరో తెలియకపోతే పర్వాలేదు. ఈశ్వరుడు అంటే ఎవరో మా పక్కింటి ఆయన పేరు ఈశ్వరుడు, ఆయనలాగే నేను ఉన్నాను అంటున్నాడేమో అంటే నాకు నేను సరిచెప్పుకుంటాను. కానీ ఆ విధంగా కాదు. జగత్ కారణమైనటువంటి ఈశ్వరుడు నువ్వే అయి ఉన్నావు అంటే ఎలాగా? ఒక అలతో ఎవరో అన్నారు, నువ్వు సముద్రానివి అంటే అప్పుడు అల ఏమంటుంది, నీకేమైనా పిచ్చా? నేనెక్కడా? అనంతమైనటువంటి సముద్రం ఎక్కడా? ఏదో నువ్వు పక్క అలలాగే ఉన్నావు అంటే పర్వాలేదు, కానీ నేను సముద్రం ఏమిటి? ఏ సముద్రంలో అయితే అనేక అలలు పుడుతున్నాయో, లేస్తూ ఉంటాయో, లయమవుతున్నాయో, అలాంటి సముద్రానివి నువ్వు అని అంటే అలా ఆలోచిస్తుంది కదా. అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక అల వస్తుంది. అదేమి అల అంటే హరే కృష్ణ అల. అలా వచ్చి ఏమంటుంది అంటే నువ్వు ఈశ్వరుడివి కావు, నువ్వు కేవలం జీవుడవి అనేసరికి ఆ అల ఏమనుకుంటుంది, ఓహో నేను అనుకుంటున్న దాంతో ఇది సరిపోతోంది, ఇది నన్ను సరిగా అర్థం చేసుకున్నది, అమ్మయ్య ఈ అద్వైతం నన్ను ప్రాణం తీస్తోంది, నేనే ఈశ్వరుడు అండం ఏమిటి, వీడెవడో నన్ను సరిగా అర్థం చేసుకున్నాడు, వీడు సరిగా చెప్తున్నాడు అనే అనిపిస్తుంది దానికి. నేను ఈశ్వరుడు కాదు అని అంటున్నాడు, అదే సత్యం. అప్పుడు మీరు కూడా అన్ని అలలతో సమానంగా ఇంకొక అల అవుతారు. అలాగా అల చెప్తూ ఉంటుంది వాడికి, ఈ అద్వైత సాంప్రదాయంలో పడకు, అదంతా కూడా మాయావాదం, ఆ మాయలో నువ్వు పడకు అని చెప్పేవాళ్ళు మనకు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవా అంటే నీకు ఉన్నత గతి ఉండదు, కృష్ణుణ్ణి నమ్ముకో. అయితే వాళ్ళ తర్కాలు వాళ్ళకు ఉంటాయనుకోండి, లేవని కాదు. ఆ విధంగా జీవుడికి సమస్య వస్తుంది. నువ్వే ఈశ్వరుడివి అంటే ఆ చెప్పేవాడి మీద ఏదో గౌరవంతో తల ఊపుతాడు, కానీ లోపల మాత్రం నేనేమిటి, ఈశ్వరుడేమిటి, ఏదో వాళ్ళు అన్నంత మాత్రాన నేను ఈశ్వరుని అయిపోతానా ఏమిటి అని అనుకుంటాడు. ఆ భేదం ఉన్నది కదా అంటే ఆ భేదం అన్నది హరే కృష్ణ వాళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళకు కూడా తెలుసు. ద్వైతి భేదం ఉంది అన్నప్పుడు అద్వైతికి కూడా ఆ భేదం తెలుసు. అయినా కూడా అద్వైతి అది నువ్వే అయి ఉన్నావు అని అంటున్నాడు అంటే అలా అని తెలుసు, సముద్రం సముద్రము అని తెలుసు, అయినా కూడా అలాగే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? సముద్రానికి ఏం చెప్పడం లేదు, అలకి చెప్తున్నాడు. అంటే తెలిసి తెలిసి చెప్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇందులో ఏదో మర్మం దాగి ఉన్నది. ఆ మర్మాన్ని తెలుసుకోవాలా లేక హరే కృష్ణ మార్గంలో చేరాలా? ఆ మర్మం ఏమిటో నాకు తెలియకపోతే నేను హరే కృష్ణ మార్గంలో చేరాలా లేక మర్మాన్ని ఛేదించాలా? ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు తర్కాన్ని ఉపయోగించి ఆ తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. అదేదో సినిమాలో అన్నట్టు కహనా క్యా చాహతే హో అన్నట్టు శృతి క్యా కహనా చాహతీ హై, తత్వమసి మహావాక్యం యొక్క తాత్పర్య గ్రహణం అన్నది ఏమిటి అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.